నువ్వనవు నేను వినలేదనుకుంటున్నావా? ఖచ్చితం అని ఖచ్చితంగా చెప్తున్నావుగా. అబ్బా, అసలు జరిగిందేంటో తెలుసా? ఓహో, అదే ఆ విషయం. దీన్ని దుర్గమ్మ కోడలు చేయటం నీ శబదమేమో అనుకున్నా. వాళ్ళ అన్నయ్య కోసం ఏ శబదమైనా చేస్తుంది సాంబయ్య. అన్నయ్య అడిగితే ఆ ఇంటి కోడల్ని కూడా చేసి తీరుతుంది. నా ఇష్టాల్ని బలవంతంగానైనా మార్చేస్తుంది. నేనున్నాగా, ఈవిడ ఆటలు సాగనిస్తానా? వాళ్ళ ప్రేమ ముందు ఎవరి ఆటలు సాగవు, ఎవరి పంతాలు నెగ్గవు. అంత బలం ఉంది వాళ్ళ మమతానురాగాల్లో. వాళ్ళ ప్రేమ ముందు ఎవరైనా తలంచాల్సిందే, చివరికి ఆ దేవుడైనా సరే. అన్న చెల్లెల రక్త సంబంధమే కాదు, ప్రేమ బంధం అంత గొప్పది. నిజమమ్మా, ఆ దేవుడు కూడా మీకు అన్యాయం చేయడు. విన్నారుగా, అది ఆ దానికి తెలిసినంత మాత్రం కూడా మీకు తెలియదు. నువ్వు స్పృహలో లేనప్పుడు చాలా జరిగింది నాన్న. ఏం జరిగిందిరా? తప్పంతా అత్తయ్య వాళ్ళదేనని అమ్మ వాళ్ళని చాలా రకాలుగా అవమానించింది. పాపం తులసి నూకాలమ్మకుండా మోకాల మీద ఎక్కింది. ఇప్పుడు ఆయన గుండెలో బుల్లెట్ ఉండేలా చేసింది. అంత చేసిన వాళ్ళనే చివరికి అమ్మ కనీసం నిన్ను చూడ్డానికి కూడా ఒప్పుకోలేదు. అత్తయ్య పాపం ఎంత బతిమలాడిందో. ఆఖరికి వాళ్ళు బిక్కమొహం వేసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది. దుర్గ ఎందుకు మూర్ఖురాల్లా తయారైందో అర్థం కావడం లేదురా. నాకు అర్థం కావట్లేదు నాన్న. డిశ్చార్జ్ అయ్యాక కలవటమేనా? అంతే నాన్న. ఇందులో వాళ్ళ తప్పేం లేదు, కానీ శిక్ష అనుభవించారు. ఫీల్ అవ్వకండి నాన్న. నువ్వు తర్వాత వెళ్ళి పలకరిస్తే అంతా మర్చిపోతారు. అత్తయ్య పొంగిపోతుంది. పాపం ప్రియ పిచ్చిదిరా. నా కోసం తను ఎంత పరితపించిపోతుందో. ఆదిత్య, నాకు సహాయం చేయగలవా? ఏంటి నాన్న? నాకొకసారి తులసిని చూడాలనుందిరా, తీసుకురాగలవా? మాట్లాడవేంట్రా? అమ్మ వాళ్ళ విషయంలో చాలా కోపంగా ఉంది నాన్న. ఇప్పుడు కొంచెం సాధ్యం కాదు. ప్లీజ్, నా కోసం ప్రయత్నం చేయరా. చేస్తాను, కానీ మాట ఇవ్వలేను. చేయరా. తర్వాత ఎలా అయితే అలా జరుగుతుంది. సరేనన్నా. దుర్గమ్మ, ఊళ్ళో జనమంతా ఒక మాట కూడేకొస్తున్నారు. ఏ మాట? ఆ తులసి మోకాళ్ల మీద కొండెక్కి అమ్మవారి మొక్కు తీర్చడం వల్లే అయ్యగారికి గండం గడిచిందట.
క్షేమంగా యువతల పడ్డారట. లేకపోతే అంత తేలిగ్గా బయటపడేవారు కాదు అంటున్నారు. లోకులు కాకులు 100 కోస్తారు, 1000 మొరుగుతారు, 1,00,000 వాగుతారు. ఆ విషయాలన్నీ నువ్వు నా చెవి దగ్గర వదాలా? పిచ్చి పిచ్చి వార్తలు మోసుకొచ్చి నాకు చెప్పాల్సిన అవసరం లేదు సచివతి. అయ్యో అది కాదు దుర్గమ్మ. రేపు అదే అమ్మవారికి ఆదిత్య బాబే నా భర్త కావాలని పొర్లు దండాలు, ప్రదక్షిణాలు, 1,00,000 ఒత్తుల నోముతోనూ మొక్కు చెల్లించేస్తే వాళ్ళ పెళ్లి అయిపోతుందేమోనని భయంతో చెప్తున్నాను. ఏయ్, చాదస్తపు మాటలేవి మాట్లాడకు. తాయెత్తుకు పిల్లలు పుడతారా? మంత్రాలకు చింతకాయలు రాతాయా? అలా అయితే కాలినడకన కన్యాకుమారి వస్తానని మొక్కుకుంటాను. నా కొడుకు దాని మొగుడు కాకూడదని మొక్కు తీరుస్తాను. అయిపోతుందిగా, మొక్కుకి మొక్కు చెల్లైపోతుందిగా. ఇలాంటి మాటలు నా ముందు మాట్లాడకు సచ్చా. అనుమానం వచ్చి మీరు జాగ్రత్త పడతారు కదా అని చెప్పాను దుర్గమ్మ. వాడి విషయంలో నేను ఉండవలసిన జాగ్రత్తలు ప్రతి క్షణం ఉంటూనే ఉన్నాను. అది పిచ్చి మొక్కులు మొక్కినా అత్యాశకు పోయినా మట్టి కొట్టుకుపోతుంది. అయినా నేను ఓ కన్నేసి ఉంచమన్నారుగా. ఊరికే ఇలాంటి సొల్లు కబుర్లు మోసుకురాకే కనిపెట్టుకుని ఉండొచ్చు కదా. తేడా కనిపిస్తే చెప్పు, అంతే. దాని సంగతి నేను తెలుస్తాను. వాణ్ణి ఎలా కంట్రోల్ చేయాలో అలాగే ఉంచుతాను. ఇదిగో బ్యాగ్ కారులో పెట్టించు. ప్రియా, కాసిన మంచినీళ్ళు తీసుకురా. వస్తున్నానండి. నాన్న ఏంటది? ఇదే లేట్ అవుతుందని వెంటనే వచ్చారేంటండి? మళ్ళీ వెళ్ళాలి. ఈ ప్రసాదం ఇచ్చిపోదామని వచ్చా. ప్రసాదమా? గుడికెళ్ళొస్తున్నావా? ఏ గుడికి? మల్లికార్జున స్వామి గుడికెళ్ళా. గుడికెళ్ళడం ఏంటండి? అటువైపు పని మీద వెళ్తుంటే గుళ్ళోంచి పెద్దగా మంత్రాలు వినిపిస్తుంటే లోపలికి వెళ్ళాను. మృత్యుంజయ యాగం చేశారట. మీ బావగారికి ప్రసాదం పెట్టు, త్వరగా కోలుకుంటారని పూజారి గారు ప్రసాదం ఇచ్చారు. బావకి ఇవ్వలేనని చెప్పలేక ఈ ప్రసాదం తీసుకున్నాను. బావకు ప్రసాదం తినిపిస్తే మంచిదే, కానీ మనకు ఆ అవకాశం లేదు కదా. ఇది మొక్కు తీర్చినా నేను మోకరిల్లినా ఏం లాభం లేదు కదా. మన ఆరాటాల్ని వదిన అర్థం చేసుకోవడం లేదు. పైగా అపార్థం చేసుకుంటుంది. ప్రసాదం అన్నయ్యకు తినిపించాలని నా ప్రాణం కొట్టుకుంటోంది. ఇది తింటే త్వరగా కోలుకుంటాడని నా మనసు కనిపిస్తుంది. కానీ ఇదంతా కాని పనే కదా. సరేలే, రేపటి వరకు చూద్దాం. నాకు కొంచెం చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తాను. ఏమండి, ఒక్కసారి నన్నెళ్ళి ప్రయత్నం చేయమంటారా? ఎందుకు? తిరిగొచ్చి బాధపడ్డానికా, కన్నీళ్లు ఒత్తుకోవడానికా? నువ్వేం ప్రయత్నాలు చేయొద్దు, నేను వెళ్ళొస్తాను. ప్రియా, ప్రసాదం వేరే ఆకులో కొంచెం పెట్టుకుని తీసుకురా. దేనికి? మీ బాధ నాకు అర్థమైందిగా, అందుకు. అంటే అందరం మామయ్య క్షేమం కోరుకునే వాళ్ళమేగా. ఎలాగోలాగా ఎవరితోనో ఒకరితో ఈ ప్రసాదం మామయ్య దగ్గరికి నేను చేరుస్తాను. నువ్వెళ్తావా? మామయ్య దాకా కాదులే, ఎవరికో ఒకరికి అందించొస్తాను. ఎవరికిస్తావే? ప్రసాదం పంపించిన దేవుడు దారి చూపించటం. నువ్వు వెళ్ళి పెట్టుకురాపో. అత్తమ్మ హాస్పిటల్కే బయలుదేరినట్టుంది. ఆవిడ భయము ఆందోళన అంతా మావయ్య క్షేమం గురించే కదా. మెరుగుపడ్డానికి మృత్యుంజయ ప్రసాదం అని ఆవిడకే ఇస్తే భగవంతుణ్ణి కాదంటుందా, ప్రసాదం వద్దంటుందా? ఇదిగో, వదినకి కోపం లేని వాళ్ళకి ఇచ్చి పంపించు. అలాగే ప్రియా.
ఏదో మాడిపోతున్నట్టుంది. మాటల్లో పడి మర్చిపోయాను. ఏంటే గేటుకు ఎదురుగా దారికి అడ్డంగా నిలబడ్డా? నీకోసమే అత్తమ్మా. అబ్బో, పిలుపు మారింది, పెడసరం తగ్గింది. కొత్త నాటకం ఏమైనా మొదలు పెట్టావా? నేను అనడానికి నువ్వు అనుకోవడానికి ఇది టైం కాదు. ఇదిగో మృత్యుంజయ ఆగ ప్రసాదం తీసుకెళ్ళు. మామయ్యకి తినిపించు, త్వరగా కోలుకుంటాడు. ఏంటే ఈ ప్రసాదాల రాయబారం? ఇందులో రాయబారం ఏం లేదు. అందరి బాధలు తగ్గాలని, మామయ్య త్వరగా కోలుకొని తిరగాలని. ఇదంతా మామయ్య మేలుకూరే. అనటానికి సమయం కాదు, అనుకోటానికి సమయం కాదు అని నా చేత్తో ప్రసాదం తినిపించు అని నాతోనే కొత్త డ్రామా మొదలు పెట్టావా? మీ మొక్కులు, మీ పూజలు, మీ వ్రతాలు, మీ ప్రసాదాలే ఆయన త్వరగా కోలుకునేలా చేశాయని, అన్ని విధాలా ఆదుకున్నాయని, ఆయన్ని మేమే కాపాడామని, ఈ జనం దగ్గర పేరు ప్రతిష్టలు, ఆయన దగ్గర మెప్పు పొందాలనా? ఏవైనా వైద్యం నయం చేయాలి కాని ఈ దొంగ ప్రసాదాలు కాదే. ఇంత చింతపులుసు పోసి దానికి మృత్యుంజయ ప్రసాదం అని పేరు పెట్టి ఎవరిని వెరివళం చేద్దాం చూస్తున్నారు? పోవే అవతలకి. మీరు వద్దు, మీ ప్రసాదాలు వద్దు. ప్రసాదాలంట ప్రసాదాలు. ఏయ్, వంకలు పెట్టుకునో సందు చూసుకునో ఆయన సంకలో చేరాలని చూడకండి. చెంపలు వాయిస్తాను. ఆయన ఆరోగ్యం మెరుగున పడింది కాబట్టి మీరు బయటపడ్డారు. లేకపోతే ఒక్కొక్కరికి కోదండాలు తీయించి కొరడ దెబ్బలు తీసేదాన్ని. ప్రసాదం అంట ప్రసాదం. పోవే. తులసి, అన్నయ్యకి ప్రసాదం పంపించావా? అమ్మకి ఈ విషయం తెలియదు. తెలిస్తే బాధపడుతుంది. వెళ్ళిందెవరమ్మా? తులసి. వెళ్ళిన పని పూర్తి కాకుండా వెనక్కి తిరిగి వస్తుందా? పైగా నీకు మాటిచ్చాను, తప్పుతానా? అనుకోకుండా కోటేశ్వరరావు బాబాయ్ కనిపించాడు. చేతిలో ప్రసాదం పెట్టి మ్యాటర్ చెప్పి ఇచ్చొచ్చాను. నీకెందుకమ్మా, నాకొదిలే. ప్రసాద్తో ప్రసాదం తినిపించే బాధ్యత నాది అని హామీ ఇచ్చి పట్టుకెళ్లాడు. ప్రసాదం కోటేశ్వర బాబాయ్ చేతిలో పెడితే నీ మొహానికి మెతుకులెలా అంటాయే?
నిజం చెప్పు, నిజంగా ఇచ్చొచ్చావా? ఇవా తీర్థ ప్రసాదాలు మనం తినకుండా అవతల వాళ్ళకి పెట్టకూడదంటారు కదా, అందుకే అసలు రుచి ఎలా ఉందో అని, మావయ్యకి నచ్చుతుందో లేదో అని కాస్త పులిహోర నోట్లో వేసుకున్నా. అప్పుడే అంటుకుని ఉంటాయి. నిజం చెప్తే నీ గుండె పగులుతుందమ్మా. నిజంగా అంతేనా? నీకు అబద్ధం చెప్తానా ప్రియా? నన్ను నమ్మవా? అయినా ప్రసాదం రుచి చూస్తారు ఎవరైనా? ఎలా అయినా ప్రసాదం ప్రసాదమే. రుచి చూసే కదా శబరి రాముడికి పెట్టింది. దేవుళ్ళంటి మావయ్యకి పెట్టేదాన్ని రుచి చూస్తే తప్పే ఉంది. నువ్వేమైనా శబరివా? బావ విషయంలో అదే శబరి, అదే లక్ష్మణుడు, అదే హనుమంతుడు. ఆహాహాహా, ఏం చెప్పావు సాంబయ్య, ఎంతో పెంచేశావు. నువ్వేరా వద్దా? చూడు, నిజంగా నిజమేనా అని నువ్వు అడిగావు. సాంబయ్య ఎవరితో పోల్చాడో చూడు. మీరేంటి ఎలా వస్తున్నారు అలా వెళ్తున్నారు? నీ మనసేం బాలేదు కదా, నేనే డ్యూటీ చేస్తానులే అని 418 డ్యూటీ చేస్తానని చెప్పాడు. మంచితనం తల్లి, మంచితనం. మంచితనం ఉంటేనే మానవుడు మానవుడికి సాయం చేస్తాడు. సర్లేవే, మీరు మహనీయులు. ఏమండి, అన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా? డాక్టర్ గారికి నేనే ఫోన్ చేసి అడిగాను. బావ ఆరోగ్యం చాలా మెరుగైందంట. అమ్మయ్యా, ఇప్పుడైనా అన్నయ్యను ఒకసారి చూస్తే మనసుకి తృప్తిగా ఉంటుంది. దానికేం భాగ్యం ప్రియా, రేపే వెళ్లి మావయ్యని చూసొద్దాం. ఎంత తేలిగ్గా అన్నావురా, రేపు వెళ్లి చూసొద్దామని. అది అసలు జరిగే పనేనా? వెళ్లి గొడవ పడటం అవసరమా? దుర్గమ్మకి భయపడి ప్రియా ప్రేమను చంపుకుంటోంది. ఎలా అయినా సరే రేపు అమ్మ మామయ్యని చూసేటట్టు చేయాలి. మామయ్య కోసం కాకపోయినా రేపు మనం హాస్పిటల్కి వెళ్తున్నాం. ఎందుకు? కాళ్ళు తల్లి, కాళ్ళు చూపించుకోవడానికి. ఎందుకు మోకాళ్ళు కలుకుమంటున్నాయి. అవునా? అయితే వెళ్ళాలి. ఆ హాస్పిటల్కి వెళ్ళాలా? వేరే హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకు వేరే హాస్పిటల్? మన డాక్టర్ అక్కడే ఉంది కదా. నాన్న గొడవలవుతాయని చెప్తున్నారు కదా. చూడమ్మా, అదేమన్నా దుర్గమ్మ జాగిరా? హాస్పిటల్ కి ఎవరైనా వెళ్ళొచ్చు. ఆవిడికి భయపడి మానాల్సిన అవసరం ఏం లేదు. నీకసలు వదనంటే భయం లేకుండా పోయిందే. ఎందుకు భయపడాలి? ఆవిడన్న పులా సింహమా? పైగా నేను పోలీస్ బిడ్డని. భయపడ్డావేంటి? అదేదో అంటారే, అదే స్వామి కార్యమే స్వకార్యమని. అలా వెళదాం. అవకాశం దొరికితే మావిని చూసిద్దాం. తులసి చెప్పేది కూడా బాగానే ఉంది. మీరే అన్నారు కదా హనుమంతుడు అని. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం. శబరి అని కూడా అన్నారు, హనుమంతుడితో పోల్చారు. పని ముఖ్యం, ప్రియా మనసు తృప్తి పడ్డం ముఖ్యం. మనం వెళుతున్నాం అంతే. అలాగే వెళ్దాంలేరా, సరేనా? థ్యాంక్ యూ సాంబయ్య. నీకు మీ అన్నయ్యని చూడాలనుంది, అది నెరవేరిస్తే నాకు తృప్తి. ఎందుకండి వెళ్దామన్నారు? అది నిన్ను మీ అన్నయ్యని కలపడానికి ఏదో ప్లాన్ వేసింది. కానివ్వు, నీ మనసు కుదుట పడుతుంది. మాటని నెగటం దానికి అలవాటే కదా. ఆ నమ్మకంతోనే సరే అన్నాను. వదనకు తెలిస్తే అనరాని మాటలంటుంది. మళ్ళీ మళ్ళీ అవమానపడ్డం అవసరమా? నీ సంతోషం కోసం ఎన్ని అవమానాలైనా భారిస్తానమ్మా. నాకు నీ సంతోషమే ముఖ్యం. తులసికి తెలియందేముంది చెప్పు ప్రియా. తనేం తెలివి తక్కువది కాదు కదా. ప్రయత్నం చేద్దామని అంది. ఖచ్చితంగా మావయ్యను చూద్దామని అనలేదుగా. భావం చూసి అదృష్టం దక్కితే మంచిదేగా. దక్కకపోతే నష్టమేం లేదుగా. ఇంక ఈ విషయం గురించి నువ్వేం ఆలోచించుకో.
ఆ కృష్ణప్రసాద్ హాస్పిటల్ పాలయ్యాడు. ఆ తులసి వాళ్ల వల్ల ఇదంతా జరిగిందని దుర్గ వాళ్ల మీద కారాలు మిరియాలు నూరుతుంది. తిట్టిన తిట్టకుండా తిట్టిపోస్తుంది. వాడికి జరిగిందాన్ని, ఈ దుర్గ కోపాన్ని నాకు ఉపయోగపడేలా మార్చుకోవాలి.